ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, అభిషక్తుని స్వరము అను ఈ మా కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇది స్పాన్సర్ చేస్తున్న వాళ్ళని ప్రభువు దీవించి ఆశీర్వదించాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో ఈ రీతిగా మీతో కలిసి మాట్లాడడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి ప్రభు ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు. మనం ఇది మన పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యమును మనం చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను, ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. పరమగీతం 2:8లో ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిను మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం. స్వరము అనేటువంటి మాట మీద కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. దయామయుడైన తండ్రి, మా గొప్ప రక్షకుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అభివృద్ధి పరచండి, రక్షణ మార్గములకు నడిపించండి. నీవే మార్గము, సత్యము, జీవమని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని గ్రహించి, తెలుసుకొని, నమ్మి, విశ్వసించి రక్షణ పొందుటకు సహాయం చేయండి. నీ వాక్యము చేత అనేకుల హృదయాలు కదిలించి మహిమ పొందమని, మాట్లాడుచున్న సేవకుడు వట్టివాడు, మరుగుపరిచి మాట్లాడు. ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యమునందు ఆసక్తి కలిగించుము తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పరమగీతము BC 973 నుండి 933 సంవత్సరాల మధ్య కాలంలో సొలొమోను ఈ గ్రంథాన్ని వ్రాశాడు. సొలొమోను వ్రాసిన మొదటి పుస్తకం పరమగీతం, 2వ పుస్తకం సామెతల గ్రంథం, 3వ పుస్తకం ప్రసంగి. 1005 కీర్తనలు రాశాడు, 3000 సామెతలు రాశాడు. సకల శాస్త్రములను గురించి వ్రాసినటువంటి వ్యక్తి. రాజైన తర్వాత కృతజ్ఞత బలి అర్పించడానికి గిబియోనికి వెళ్ళి అక్కడ దేవునికి కృతజ్ఞత బలి చెల్లించి పడుకొని నిద్రపోతున్నప్పుడు కలలో దేవుడు తనకి ప్రత్యక్షమై, నీకేం కావాలి కోరుకొని అడిగితే, సొలొమోను నాకు బుద్ధి జ్ఞానము దయచేయమని అడిగాడు. దానితో పాటు దేవుడు సకల ఐశ్వర్యములను, జ్ఞానమును, వివేకమును అతనికి అనుగ్రహించాడు. అతని ముందు దినాలలో, అతని దినాలలో, తర్వాత దినాలలో అతను వంటి జ్ఞానము కలిగిన వాడు లేడు అని ప్రభువే స్టేట్మెంట్ ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో బబులోను జ్ఞానులు, ఈజిప్టు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అప్పుడు చాలా హైలైట్లో ఉన్నాడు. ఏతాను, హేమాను అనేటువంటి వాళ్ళు కూడా మంచి అద్భుతమైన జ్ఞానం కలిగిన వాళ్ళే. సొలొమోను జ్ఞాని అయిన తర్వాత వీళ్ళంతా డౌన్ అయిపోయారు. ప్రపంచ దేశాలన్నీ కూడా సొలొమోను దగ్గరికే వచ్చి మర్మాలు తెలుసుకొని కానుకలిచ్చి వెళ్ళిపోయారు. ఈ పరమగీతం అనేటువంటి ఈ పుస్తకము చాలా ఆధ్యాత్మికమైన పుస్తకం. ఈ పుస్తకం అంతటిలో 8 అధ్యాయాలు ఉన్నాయి. దీనికి మూలవాక్యం ప్రేమ. ప్రేమ అనే పదము 17 సార్లు ఉన్నది. ప్రియుడు, ప్రియురాలు, యెరూషలేము కుమార్తెలు అనే ఈ 3 వ్యక్తులు ఇందులో కనపడుతున్నారు. ప్రియుడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, ప్రియురాలంటే సంఘమునకు సాదృశ్యం, యెరూషలేము కుమార్తెలంటే నామకార్థ స్థితికి సాదృశ్యం. ఇప్పుడు ఇందులో రాకడను కూర్చున్నటువంటి వర్తమానము సొలొమోను రాస్తా ఉన్నాడు. ఆలకించుడి, ప్రియుని స్వరం వినపడతా ఉన్నది. స్వరము ఈ మూలవాక్యములో స్వరము. అలాగనే కీర్తనల గ్రంథములో 29వ కీర్తనలో స్వరమును గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 3వ వచనములో, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా స్వరం అంటే పాత నిబంధనలో దేవుని యొక్క స్వరం పేరు యెహోవా స్వరం. 4000 సంవత్సరాలు ఆయన స్వరముతో మాట్లాడాడు. దేవుని వాక్యములో
ఇక్కడ యెహోవా స్వరం అనే పదము 7 సార్లు రాయబడింది. ఏది 29వ కీర్తనలో. దేవుని వాక్యమును గమనిస్తే యెహోవా స్వరము ఉరుము వంటిది, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచున్నది, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయునది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును. బైబిల్లో ఆదికాండములో ఆదాముతో ఏదైనా తోటలోకి వచ్చి మాట్లాడాడు. దేవుని స్వరం విన్నాడు ఆదాము, స్వరూపాన్ని కూడా చూశాడు ఆదాము. ఆ తరువాత ఆదాము పడిపోయిన తరువాత దేవుడు తన స్వరముతో కయ్యూనుతో మాట్లాడాడు. తర్వాత దేవుడు తన స్వరముతో నోవహుతో మాట్లాడాడు. తర్వాత దేవుడు తన స్వరముతో అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు తన స్వరముతో మోషేతో మాట్లాడాడు, యెహోషువతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు. ఇట్లా పాత నిబంధన గ్రంథం అంతా కూడా 4000 సంవత్సరాలు యెహోవా స్వరము అనేటువంటి మాట వినబడతా ఉంది. ఆయన స్వరము అరణ్యమును కదిలించింది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యములో ఉన్నప్పుడు కాదేషు బర్నే అరణ్యములను కదిలించింది. జంతువులు పరారైపోయినవి. పగటి వేళ మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టి వాళ్ళని కాపాడాడు. యెహోవా స్వరము శత్రువులను భయపెట్టింది. యెహోవా స్వరం విన్నప్పుడు శత్రువుల గుండెలు కరిగిపోయినట్టుగా రహాబు సాక్ష్యం ఇస్తా ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు సమూయేలు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారిని ఉరుములు ఉరిమించి తారుమారు చేసినని రాస్తున్నాడు. శత్రువులకు భయము కలిగించిన స్వరము, ప్రపంచములను గద్దించిన స్వరము, రాష్ట్రములను గద్దించిన స్వరము, రాజులను గద్దించినటువంటి స్వరము, ఇశ్రాయేలీలతో మాట్లాడి గద్దించిన స్వరము, ప్రవక్తల ద్వారా మాట్లాడి హెచ్చరించిన స్వరము. అయితే దేవుని వాక్యమును గమనించినట్లయితే ఆలకించుడి, ప్రియుని స్వరము వినబడుచున్నది. మొదటి మాట యెహోవా స్వరము. ఇప్పుడు రెండవ మాటకు వస్తున్నాను. 4000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రియుని స్వరం వినపడతా ఉంది. ప్రియుడు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాల్లో మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, వచ్చేవన్నది. అంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దములో యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసులో గలిలీ నుంచి యోర్దానుకు నడిచి వచ్చి యోర్దానులో బాప్తిసం పొంది ఆయన 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత ఆయన స్వరముతో ప్రజలతో మాట్లాడాడు. కొండ మీద ప్రసంగం చేశాడు. ఆయన స్వరం విన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయన స్వరముతో దయ్యములను గద్దించాడు. ఆయన స్వరముతో రాజులను హెచ్చరించాడు. ఆయన స్వరముతో ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఆయన స్వరముతో గాలిని గద్దించాడు. ఆయన స్వరముతో సముద్రమును గద్దించాడు. అది నిమ్మళమైపోయింది. ఆయన స్వరం విన్నప్పుడు దయ్యాలు పారిపోయినవి. ఆయన స్వరం విన్నప్పుడు రోగులు స్వస్థత పొందారు. ఆయన స్వరం విన్నప్పుడు సుంకరులు మార్చబడ్డారు. ఆయన స్వరం విన్నప్పుడు పాపులు మార్చబడ్డారు. అయితే ఆయన స్వరము తన ప్రజలు నిరాకరించారు. ప్రియుని స్వరం. దేవుని వాక్యమును గమనిస్తే ఎగసి దాటుచు కొండల మీదను, గంతులు వేయచు మెట్టల మీదను అనే పదం రాశాడు. దాని అర్థం ఏంటంటే ఆయన మహాకాశములను దాటుకుంటూ భూమి మీద కూడా అనేక రాజ్యములను దాటుకుంటూ ఒక ఎన్నికలైనటువంటి గ్రామములో, ఒక చిన్న బెత్లెహేములో ఆయన జన్మించాడు. దేవుని వాక్యము గమనిస్తే ప్రభు యొక్క రాకడ, మొదటి రాకడ, రెండవ రాకడ. దేవుని వాక్యమును గమనిస్తే యెహోవా స్వరము అది పాత నిబంధన కాలం, ప్రియుని స్వరము యేసుక్రీస్తు యొక్క రాకడ. ఈ రాకడ, మొదటి రాకడకున్న స్వరం యొక్క అర్థం ఏంటంటే మృతులైన వారి కొరకు, మృతులైన వారిని బ్రతికించుట కొరకు వినబడేటువంటి స్వరం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారములుండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. యోహాను సువార్తలో ఇందాక చెప్పుకున్నాం, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది. మొదటి శతాబ్దములోనే దేవుని కుమారుని స్వరము వినబడింది. 3.5 సంవత్సరాలు ఆయన స్వరము యెరూషలేము వీధుల్లో వినపడింది. గ్రామాలు దర్శించాడు, పట్టణాలు దర్శించాడు, అరణ్య ప్రదేశాల్లో వాక్యం ప్రకటించాడు, నదీ తీరమున సువార్త ప్రకటించాడు, వ్యక్తిగతంగా సువార్త ప్రకటించాడు, పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాడు, తన శిష్యులకు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడాడు. ప్రియుని స్వరం. దేవుని వాక్యము గమనిస్తే ఆయన స్వరము మధురమైనది, ఆయన స్వరము మెల్లనిది, ఆయన స్వరము మృదువైనది, ఆయన స్వరము పాపిని రక్షిస్తుంది. ఆయన స్వరము ఎంత కఠినాత్ముని గుండె అయినా మార్చివేస్తూ ఉంది. ఆయన స్వరములో నుంచి ఎప్పుడు అపశృతి రాలేదు. ఆయన స్వరముల నుంచి ఎప్పుడు అపవిత్రమైన మాటలు రాలేదు. దేవుని వాక్యములో పరమగీతం మాట్లాడతాడు, నీ స్వరము మధురము అని రాస్తున్నాడు.
కనుక ప్రియుని స్వరము. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రియుని స్వరము. 3.5 సంవత్సరాలు ఆయన స్వరము ద్వారా మాట్లాడాడు. దేవుడు ఈ ప్రపంచముతో 7 పద్ధతులతో మాట్లాడాడు. 1 స్వరము ద్వారా మాట్లాడాడు, 2వది కళల ద్వారా మాట్లాడాడు, 3వది దర్శనము ద్వారా మాట్లాడాడు, 4వది ప్రత్యక్షమై మాట్లాడాడు, 5వది ప్రవచనము ద్వారా మాట్లాడాడు, 6వది వాక్యము ద్వారా మాట్లాడాడు, 7వది దేవుని సేవకునిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము ఎంతో అద్భుతమైనది. కనుక దేవుడు దుర్మార్గులతో కూడా స్వరం ఎత్తి మాట్లాడాడు. కానీ దుర్మార్గులు ఆయన స్వరాన్ని నిరాకరించారు. అలా నిరాకరించిన వ్యక్తుల్లో కయ్యను ఒకడు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడంటే నేను కావలవాడిని అని చెప్పి అన్నాడు. దేవుడు తన స్వరముతో ఇశ్రాయేలుతో మాట్లాడాడు. సేనాయి పర్వతం మీదకి వచ్చి మాట్లాడినప్పుడు భయపడ్డారు ఇశ్రాయేలు. అయితే దేవుడే మానవుడై మనుష్యావతారం ఎత్తి మనుషుల మధ్యలో సంచరించినప్పుడు ఆయన స్వరాన్ని కొంతమంది నిరాకరించారు. ఎవరు భయపడ్డ వాళ్ళు రక్షణ పొందారు, మేలు పొందారు, ఆశీర్వదించబడ్డారు, నిత్య జీవానికి వారసులయ్యారు. కనుక ప్రియుని స్వరము, దేవుని వాక్యమును ప్రభునందు ప్రియులారా మనము గమనించాలి. తర్వాత 3వ స్వరం ఏంటంటే పావుర స్వరము. పావుర స్వరము పరమగీతములో 2వ అధ్యాయంలో 12వ వచనంతో అవుతున్న దేశమంతటా పూలు పోసినవి పిట్టలు కొలహలము చేయు కాలం వచ్చను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పావుర స్వరము మన దేశంలో వినబడుతుంది. 3వది పావుర స్వరం అంటే యేసు ప్రభు 3.5 సంవత్సరాలు తన కాలం ముగించబడిన తర్వాత మనుషుల చేతికి అప్పగించబడి అన్యాయపు తీర్పు తీర్చారు. మరి నిర్దోషి అయిన ప్రభువుని దోషిగా నిలబెట్టారు, శిక్ష విధించారు, మరణశిక్ష, శిలువ శిక్ష వేశారు, భయంకరంగా హింసించారు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున పునరుద్ధరణే లేచాడు. 40 రోజులు ఉన్నాడు, 11 సార్లు కనపడ్డాడు. ఆరోహణమే వెళ్ళిపోతూ ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 40 దినములు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన 10 దినాలకి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు వారందరూ యెరూషలేములో కూడి ప్రార్థన చేస్తూ ఉండగా, యెరూషలేములో వారు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చే ధ్వని అంటే శబ్దం, స్వరం, శబ్దము ఆకాశం నుంచి వారు కూర్చున్న ఇల్లంతయు నుండెను. అగ్ని జ్వాలల నాలుకలు విభాగింపున్నట్టుగా వారికి కనబడి వారు ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. ఇది పావుర స్వరం. పావురం అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం. పావురాన్ని 2కి పోల్చాడు. పావురాన్ని ప్రియురాలకు పోల్చాడు, సంఘమునకు పోల్చాడు, పావురమును పరిశుద్ధాత్మకు పోల్చాడు. ఇక్కడ మాట్లాడుతుంది పావుర స్వరము మన దేశంలో వినబడుతున్నది. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. 12వ వచనంలో ఇందాక చదువుకున్నాం మనము. దేశమంతటా పూలు పోసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను. వసంతకాలము అంటే యేసుక్రీస్తు మొదటి రాకడ, అది పావుర స్వరం. 3వది పావుర స్వరం అంటే పరిశుద్ధాత్మ స్వరం. పరిశుద్ధాత్మ చేత నింపబడి 12 మంది అపోస్తలులు పెద్దవాడు పేతురు ప్రసంగించాడు. 3000 మంది రక్షణ పొందారు. ఇక అక్కడి నుంచి పావుర స్వరం వినపడతా ఉంది. పావుర స్వరం వినపడతా ఉంది. పావుర స్వరానికి ఏం జరుగుతుందంటే పిట్టలు కోలాహలం చేస్తామని. పిట్టలంటే దేవుని పిల్లలకు సాదృశ్యం. పిట్టల్లో చాలా రకాలు ఉన్నవి, కానీ దేవుని పిల్లలు పిట్టలకు పోల్చాడు. ఎంత గొప్పవాడైన పిచ్చుకతోనే సమానం. దావీదు తను పిచ్చుకు పోల్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు మనం గ్రహించినట్లయితే పిట్టలు 2 రకాలు ఉన్నాయి. తెల్ల పిట్టలు, నల్ల పిట్టలు. తెల్ల పిట్టలు అంటేనే అమెరికన్స్, నల్ల పిట్టలు అంటే ఇండియన్స్. ఇండియా వాళ్ళు అమెరికా వెళ్తున్నారు, అమెరికా వాళ్ళు ఇండియాకు వస్తున్నారు. పిట్టలు అటు, ఆ పిట్టలు ఇటు, ఈ పిట్టలు అటు కోలాహలం చేస్తామని. అంటే ప్రపంచంలో 7 ఖండాల్లో పరిశుద్ధాత్మ స్వరం వినపడతా ఉంది, పావుర స్వరము వినపడతా ఉంది. అందుకనే ప్రభువు ఒక గొప్ప ఆశతో ఒక మాట అంటున్నాడు, పావురమా నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్మని 14వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. పావురము బండ సందులు ఎగురుతూ ఉంటుంది. క్రీస్తు బండ క్రీస్తు అయితే పావురము అభిషక్తుడు. 2 క్రీస్తే. ఆయన అభిషక్తుడు, ఆయన రక్షకుడు. క్రీస్తు అనే బండ సొంత అంటే 2 భాగాలు ఉంటవి, ఆత్మ బాప్తిసం, నీటి బాప్తిసం. ఈ 2 అనుభవంతో క్రీస్తుతో కలిసి సంఘము ఎగురుతూ ఉండాలి. కనుక
పావనస్వరము, పరిశుద్ధాత్మస్వరం. ఇప్పుడు ప్రభు ఏం చేస్తుందంటే, నీవు పాట పాడితే వినాలని ఆశపడుతున్నాడు, నీవు ప్రార్థన చేస్తే వినాలని ఆశపడుతున్నాడు, నీవు ఆరాధన చేస్తే వినాలని ఆశపడుతున్నాడు, నీవు స్తుతిస్తే వినాలని ఆశపడుతున్నాడు, నీ ముఖము మనోహరమని పొగుడుతున్నాడు ఆయన, నీ స్వరం మధురమని పొగుడుతున్నాడు. ఈ రోజున దేవుని భక్తులు వాళ్ళ స్వరాలు విప్పి గళాలు విప్పి పాడుతూ ఉంటే అద్భుతమైనటువంటి సంగీతాన్ని ప్రపంచంలో దేవుడిచ్చాడు. కొంతమంది సంగీత వ్యక్తులను సాతాను వాడుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు భక్తులు, అసలు అక్షరం రానటువంటి వ్యక్తులు కూడా అద్భుతమైన కవిత్వం రాసి బ్రహ్మాండమైన స్వరకల్పన చేసి అద్భుతంగా పాటలు పాడుతున్నారంటే అది పావుర స్వరం అన్నమాట. ప్రియుని స్వరము, పావుర స్వరము. ఒక్కొక్క వ్యక్తి పాట పాడుతుంటే పరలోకములు దేవదూతలతో ప్రభు ఆనందిస్తూ ఉంటాడు. కనుక పావుర స్వరం వినపడతా ఉంది. దీన్నే కృపకాలం అంటారు. కృపకాలము ముగించే టైం దగ్గరికి వచ్చేసింది. పావుర స్వరము ముగింపు చేసేటువంటి టైము దగ్గరికి వచ్చేసింది. కనుక స్వరము వింటున్నటువంటి నీవు, సువార్త స్వరము, పావుర స్వరం వింటున్నటువంటి నీవు ఇంకా మాయ మనసు తీసివేసుకొని, కఠిన మనసు తీసివేసుకొని మారు మనసు పొందడానికి తీర్మానం చేసుకో. బాప్తిసం తీసుకోవడానికి తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ పొందడానికి తీర్మానం చేసుకో. బాప్తిసం అనేది దేవుని సంకల్పం. బాప్తిసం అనేది దైవ నీతి. బాప్తిసం అనేది పరసంబంధమైనది. మొదలు సున్నతి పెట్టాడు, దాన్ని రద్దు చేసి ఇప్పుడు బాప్తిసాన్ని ఏర్పాటు చేశాడు. పాత నిబంధనలో సున్నతి కేవలం పురుషులకు మాత్రమే. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమానత్వంగా రక్షణ పంచి బాప్తిసాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఈ స్వరం వింటున్న నీవు రక్షణ స్వరము, ప్రియుని స్వరము, పావుర స్వరము, సువార్త స్వరము కృపాకాలంలో నీకు వినపడతా ఉంది. మతం నిన్ను రక్షించదు, నీ ఆచారాలు నిన్ను రక్షించవు, నీ సిద్ధాంతాలు నిన్ను రక్షించవు. మతం నమ్మినవాడు, మతములో ఉండి జీవిస్తున్న వాడికి మైండ్ బద్ది చివరికి. కులాన్ని నమ్ముకొని జీవించేవాడు చివరకు కుళ్ళిపోతాడు. ఆచారాలు ఆచరించేవాడు చివరికి అడ్రస్ లేకుండా పోతాడు. యేసుక్రీస్తునందున్నవాడు శాశ్వతమైన రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. కనుక పావుర స్వరం ఇప్పుడు వినపడుతుంది. ఇది కృపకాలం, అన్యజనుల రక్షణ కాలం. 7 ఖండాల్లో దేవుని సువార్త వ్యాపించింది. దేవుని యొక్క సువార్త విస్తరించి లక్షల కోట్ల మంది ప్రజలు రక్షణ పొందుతూ ఉండగా సైతానుకు వ్యసనం వేసి, సైతానుకు మరి దురాలోచన వచ్చి మతం అనే దాన్ని అడ్డం పెట్టుకొని క్రిస్టియానిటీని అంతము చేయాలని సాతాను పెద్ద పెద్ద నాయకులను దూరి చర్చీలు పడగొడుతున్నాడు, పాస్టర్లను చంపుతున్నారు. పర్వాలేదు, వాళ్ళు నిత్య జీవంలోకి వెళ్తారు. కానీ రేపు నీవు భయంకరమైన జడ్జిమెంట్, తీర్పులోకి రావాల్సి వస్తుంది. దేవునికి లెక్క చెప్పాలి. తీర్పు తర్వాత నీవు నరకమో పరలోకం అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఏ మనిషిని కూడా నువ్వు నరకానికి వెళ్తావని అధికారం ఎవరికి లేదు, నీవు పరలోకానికి ఖచ్చితంగా వెళ్తావని అధికారం కూడా ఉండదు. విశ్వాసమును బట్టి నీ యొక్క తీర్మానం ఉంటుందన్నమాట. దేవుని వాక్యములో ప్రియుని స్వరం, పావుర స్వరం, 3 స్వరాలు చెప్పాను. 4వ స్వరం చెప్తున్నాను. 4వ స్వరం ఏంటంటే, మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది. ఇది పునరుద్ధాన స్వరం. పునరుద్ధాన స్వరం. దీనికి అనుబంధమైంది ఇంకోటి ఏంటంటే, దేవుని బోర మ్రోగేటువంటి కాలం. కడబోర అన్నాడు, కానీ కడబోర అంటే పరిశుద్ధుల కొరకు ఊదే బోరలు. ఇంకా అదే లాస్ట్ బోర, ఇంకా తర్వాత బోరలు ఉండవు. 7 సంవత్సరముల శ్రమల కాలంలో ఊదే 7 బోరలు వేరు. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే పరిశుద్ధులు ఎత్తబడతారు. ఎందుకంటే గొర్రెపిల్ల ఉగ్రత అది. ఆ 7 సంవత్సరాలు వచ్చే శ్రమలకు పేరేంటంటే గొర్రెపిల్ల ఉగ్రత, క్రీస్తు ఉగ్రత. క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఉగ్రత ఉండదు. అందుకని గ్రహించాలి, ఈ కాలంలోనే మనం ఎత్తబడతాం. ఎత్తబడటానికి ముందుగా దేవుని స్వరము, పునరుద్ధానపు స్వరము వినపడదన్నమాట. అదే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. దీనికంటే ముందు ఇంకొక పాయింట్ ఉంది బైబిల్లో. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ప్రభువు జనము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇది రహస్య రాకడ. ప్రియులారా గమనించండి, రాకడ స్వరములో 2 భాగాలున్నాయి. ఒకటి పరిశుద్ధుల కొరకు వినబడే స్వరము, అది రహస్య రాకడ. ఆ స్వరము కేవలము పరిశుద్ధులకు మాత్రమే వినపడుతుంది. క్రీస్తునందు మృతి చెందిన వారికి మాత్రమే వినపడుతుంది. ఆయన పరలోకం నుంచి బయలుదేరి పరదేశుల ఆత్మలన్నింటినీ భూమి క్రిందకి పంపిస్తాడు, పాతాళంలో కిందకు పంపిస్తాడు, సమాధుల్లోకి. సమాధులన్నీ తెరవబడతవి. పరిశుద్ధులు కోట్ల కొలది బయటకు వస్తారు, మహిమ శరీరంతో వస్తారు, క్రీస్తు స్వరూపం కలిగి ఉంటారు. ఆయన మధ్యాకాశంలో ఆగిపోతాడు, మేఘాలను పంపిస్తాడు. భూమి మీద ఉన్న కోట్ల సంఖ్యలో భక్తులు ముందు చనిపోయిన వారు లేస్తారు, తర్వాత బ్రతికున్న వాళ్ళు రెప్పపాటున మార్పు చెందుతారు. చనిపోయిన వాళ్ళకి మోసే సాదృశ్యము, రెప్పపాటున మార్పు చెందే వాళ్ళకి హనోకు సాదృశ్యము, మేఘాల మీద ఎత్తబడే వారికి ఏలియా సాదృశ్యం.
మేఘాలను పంపిస్తాడు, అవి చెడిపోవు, అవి మహిమతో నడిపించబడతాయి, డైరెక్ట్గా ప్రభువుల దగ్గర తీసుకెళ్తాయి. ఇది రాకడ స్వరం, ప్రియుని స్వరము. 7 సంవత్సరాల ప్రారంభంలో ఇది పరిశుద్ధుల కొరకు వినబడేటువంటి స్వరము, పునరుద్ధానపు స్వరము. సమాధులని తెరవబడతాయి, ఎవడు వెళ్ళిపోయింది ఒకరికొకరు తెలియదు, రక్షింపబడిన వారికి మాత్రమే తెలుస్తుంది. మనము ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చేందుకు మనము చీకటి సంబంధము కాదంటాడు తెస్సలోనికీ పత్రికలో అపోస్తలుడైన పౌలు. కనుక మనకు తెలిసింది, పరిశుద్ధులకు తెలియజేస్తాడు, ఎత్తబడతారు. వాళ్ళంతా 7 సంవత్సరాలు గొర్రెపిల్ల పెండ్లి విందులో ఉంటారు. ఇది రాకడ స్వరం, పరిశుద్ధులకు పునరుద్ధాన స్వరం. 7 సంవత్సరాలు అక్కడ వాళ్ళతో ఉంటాడు, న్యాయ తీర్పు చేస్తాడు, బహుమానాలు ఇస్తాడు, జీతాలు ఇస్తాడు, బల్లారాధన చేస్తారు. అక్కడ రొట్టె ద్రాక్షరసం కోట్ల సంఖ్యలో తీసుకుంటాడు. భూమి మీద ఉన్నప్పుడు కేవలం 12కి మాత్రం ఇచ్చాడు. మళ్ళీ నా తండ్రి రాజ్యం ప్రత్యక్షం దొరికి తినని చెప్పాడు. అప్పుడు అక్కడ ఆయన ఏర్పాటు చేస్తాడు. కనుక దేవుని యొక్క స్వరం, ఈ స్వరములో ఉన్న మధురము, ఇది పరిశుద్ధుల కొరకు ఊదేటువంటి బోర శబ్దం. 7 సంవత్సరాల తరువాత మధ్యాకాశములో ఉన్నటువంటి ప్రియుడైనటువంటి ప్రభు పెళ్లి కుమార్తెను తీసుకొని ఒలీవ కొండ మీదకి వస్తాడు. జకర్యా 14:3-4 వచనాల్లో ఉంది. యుద్ధము చేయడానికి వస్తాడు. అది దేవుని బోర మోగినప్పుడు యుద్ధస్వరం, అది యుద్ధస్వరం. 7 బోరలు శ్రమల కాలపు స్వరానికి సాదృశ్యం. ఒక బోర మ్రోగుతుంది, ఇదిగో వచ్చుచున్నాడు. ఇది బహిరంగ రాకడ యొక్క స్వరము. మేఘారుడే వస్తున్నాడు. మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత భక్తులందరూ తీసుకొని అక్కడి నుంచి మేఘాల మీద ఒలీవ కొండకు వస్తాడు. ఇది రాకడలో 2వ భాగం అన్నమాట. బహిరంగ రాకడ, బహిరంగ స్వరము. మేఘం మీద వస్తున్నాడు ఆయన. రాకడలో బహిరంగ రాకడ యొక్క స్వరం అది. దేవుని వాక్యం గమనించాలి. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కోట్ల సంఖ్యలో మనుషులు చచ్చిపోతారు. మీరు గమనించండి ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్న సింపుల్ అన్నమాట. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ తాత్కాలికమైనవే. ఈ ప్రభు వచ్చేటప్పటికీ, ప్రభు రాకల్లో బైబిల్ ప్రకారంగా 2 యుద్ధాలు జరగాలి. ఒకటి హర్మెగెద్దోన్, రెండవది గోగుమాగోగు. ఈ 2 యుద్ధాలకు ముందు ఇంకెన్నో జరగవచ్చు, అవన్నీ లెక్కలోకి రావు. కానీ 2 బలమైన యుద్ధాలు జరగబోతున్నవి. ఇప్పుడు నుంచి ఇశ్రాయేలు ఎవరో, యూదులు ఎవరో, క్రైస్తవులు అంటే ఎవరో ప్రపంచం మొత్తం తెలుసుకునే టైం వస్తుంది. ప్రతి మీడియా వాళ్ళు సృష్టి మర్మం తెలుసుకోవాలంటే, యూదుల యొక్క రహస్యం, ఇశ్రాయేలు యొక్క రహస్యం తెలుసుకోవాలంటే కంపల్సరీగా బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే సృష్టిని గూర్చిన మర్మం, రాకడను గూర్చిన మర్మం, యూదులను గూర్చిన మర్మం, సాతాను యొక్క పతనమును గూర్చిన మర్మం ఇందులో అన్ని స్పష్టంగా రాశాడు. కనుక ప్రియుని స్వరం, రాకడ స్వరం అయిపోయింది. మృతులు పరిశుద్ధాత్మ పునరుద్ధాన స్వరం అయిపోయింది. 2వ రాకడ స్వరం అయిపోయింది. యుద్ధం జరుగుతుంది. దేవుని వాక్యమును గమనించినట్లయితే ఆ యుద్ధములో ఆయన అందరితో యుద్ధం చేస్తాడు. ప్రపంచ రాజ్యాలన్నీ ఒలీవ కొండ దగ్గరికి వస్తాయి. ఇశ్రాయేలును ప్రపంచంలో లేకుండా చేద్దామని ప్లాన్ వేసుకొని 7 రాజ్యాలు వస్తాయి బైబిల్ ప్రకారంగా. అంటే 7 రాజ్యాలంటే బబులోను రాజ్యం, మాదీయ రాజ్యం, పారసీక రాజ్యం, గ్రీకు రాజ్యం, రోమా రాజ్యం, ప్రజారాజ్యం. వీటితో పాటు 10 కొమ్ములు, 7 తలలు 10 కొమ్ములు. 7 తలలు అంటే రోమా పట్టణము 7 కొండల మీద కట్టబడింది. ఇది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. దీని తర్వాత మీరు చదువుకోండి. 10 కొమ్ములు అంటే 10 మంది రాజులు. ప్రపంచ రాజ్యాలన్నీ 10 రాజ్యాల కూటమి ఏకమైపోయి 7 రాజ్యాలతో ఏకమైపోయి యేసుక్రీస్తు మీదికి, యూదుల మీదికి యుద్ధానికి వస్తాడు. కాలమును అర్ధకాలం దేవుడు వాళ్ళని దాచిపెడతాడు. తర్వాత సాతాను కనుక్కుంటాడు. యుద్ధం జరుగుతుంది. అందులో సాతాను రాజముద్ర ఉంటుంది. అది 666 ముద్ర. ఆ ముద్ర పడిందంటే మాత్రం ఇక రక్షణ ఉండదు, పరలోకం ఉండదు, కంపల్సరిగా నరకానికి వెళ్ళటమేనని ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఆ ముద్ర మరి విడిచిపెట్టబడిన పరిశుద్ధులు కొంతమంది ఉంటారు. 7 సంవత్సరాల్లో విడిచిపెట్టబడిన పరిశుద్ధులు 1,44,000 మందిని గురించి ప్రకటన గ్రంథంలో రాశాడు. వాళ్ళు యూదులని, ఇశ్రాయేలులని ఖచ్చితంగా 12 గోత్రాల వారని ఖచ్చితంగా రాసింది. అక్కడ భూమి మీద ఉన్న ఏ డినామినేషన్ వాళ్ళు 1,44,000 మందిలో చేర్చబడరు. ఎందుకంటే శ్రమల కాలంలో ఉంటారు వాళ్ళు. ఆ 1,44,000 మంది మహాశ్రమలలో నుంచి గొర్రెపిల్ల రక్తములో కడుగబడిన వారై కోట్ల సంఖ్యలో ఉన్నారని చెప్పి ప్రకటన 7వ అధ్యాయంలో రాస్తాడు. అంతమంది ఎలా వస్తారంటే 2 సాక్షులు సువార్త ప్రకటిస్తారు. చాలామంది మార్చబడతారు, కొంతమంది తిరగబడతారు. తిరగబడ్డ వాళ్ళు ఎవరంటే 666 ముద్ర వేయించుకోకుండా తిరగబడ్డ వాళ్ళని సాతాను చంపారు. సాధారణంగా 7 ఏళ్ల శ్రమల కాలంలో మరణం ఉండదు. అసలు ఈ మహాశ్రమను తట్టుకోలేక చచ్చిపోదామని ప్రయత్నం చేస్తారు, కానీ మరణం ఉండదు.
కానీ ముద్ర వేయించుకోకుండా ఉన్న వ్యక్తులు ఉన్నారే, వాళ్ళని మాత్రం సాతాను చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళు హతసాక్షుల కింద వస్తారు. వాళ్ళని 1000 ఏళ్ల పరిపాలనకి వచ్చే ముందుగా ఆయన లేపుతాడు. ఇది రాబోయే కాలంలో జరగబోయేటువంటి సంఘటన. దేవుడు 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. రాజ్య పరిపాలన మహిమకరంగా ఉంటుంది. రాజ్య పరిపాలనంగా యథార్థంగా ఉంటుంది. రాజ్య పరిపాలన ఇనప దండముతో ఉంటుంది. ఇనప దండము కఠినమునకు సాదృశ్యం. సత్యం అనేది కఠినంగా ఉంటుంది. వాస్తవం అనేది కఠినంగా ఉంటుంది. యథార్థం అనేది కఠినంగా ఉంటుంది. ధర్మం అనేది కఠినంగా ఉంటుంది. దేవుని పరిపాలన కూడా యథార్థంగా ఉంటుంది. నీతి పరిపాలన అంటారు దాన్ని. మరి టక్కు టమార గజకర్ణ గోకర్ణ తాంత్రిక మాంత్రిక విద్యలన్నీ పాత్రలు బంధిస్తాడు దేవుడు. అపవాది ప్రపంచంలో ఉన్న సమస్త దేవతల కంటే 33 కోట్ల దేవతలకు నాయకుడు లూసిఫర్. అతన్ని తీసి పాతాలు బంధిస్తారు. కాబట్టి ఇంకా భూమి మీద మంత్రశక్తులు, సాతాను శక్తులు ఇప్పుడు ఉన్నాయి. భూమి మీద సాతాను శక్తులు కూడా ఉన్నాయి. దైవశక్తి ఉన్నది, సాతాను శక్తి ఉన్నది. అయితే దైవశక్తిని మించి సాతాను ఏం చేయలేడు. లాస్ట్ని గెలిచేది దేవుని శక్తే. ఈరోజు చాలామంది శక్తిగల దేవుని నమ్ముకొని కూడా సాతాను దగ్గరికి వెళుతున్నారు. అపవిత్రాత్మల కోసం మరి వెళ్ళి ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. అది వ్యర్థం అన్నమాట. కనుక ప్రియుని స్వరము 7 స్వరాలు చెప్పాను నేను. 7 స్వరాలలో లాస్ట్ది బహిరంగ రాకడ స్వరము, ఆ తర్వాత పునరుద్ధానపు స్వరము, లాస్ట్లో ఇంకొక స్వరం ఏంటంటే అంచె తీర్పు జరిగింది అనమాట. అంటే హర్మిగిద్దోని యుద్ధం తర్వాత, గోగుమోగు యుద్ధం తర్వాత లాస్ట్లో అందరిని పిలుస్తాడు ఆయన. అది అంత్య తీర్పు యొక్క పునరుద్ధాన స్వరం. జడ్జిమెంట్ చేస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. కనుక లేఖనములు వింటున్నటువంటి మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు కుమారుని స్వరం వినపడతా ఉంది. ఈ స్వరం కొద్ది కాలం తర్వాత ఆగిపోద్దిక. పాస్టర్లు ఉండరు, సువార్త ఉండదు. ప్రపంచానికి ఒక నాయకుడు రాబోతున్నాడు. వాడే ప్రపంచం అంతా. దాని విషయంలో దేవుని బైబిల్లో చాలా మరి గ్రంథాలు ఉన్నవి. చూడండి, దేవుని వాక్యం గమనిస్తే వాక్యం వింటున్న మనము సత్యమును గ్రహించి యేసుక్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానం వింటున్న నీవు నీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయి. దీనికి యూట్యూబ్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ ఓపెన్ చేసి దేవుని సువార్త మీరు వినవచ్చు. క్లారెన్స్ శాస్త్రిని కొడితే, కీర్తన ఛానల్ కొడితే మరి ప్రసంగాలు వస్తాయి. దాన్ని మీరు వినొచ్చు. దేవుని వాక్యాన్ని వినండి, బలపడండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను. ఆలకించుడి, ప్రియుని స్వరము వినబడతా ఉంది. ఈ స్వరానికి అవిధేయుడు కావాక విధేయత చూపించు, రక్షణ పొందు, దేవుని రాజ్యం కోసం సిద్ధపడు, మార్పు చెందాలి. మనుషుల మాటలు రక్షించలేవు. ఏ అధికారం నేను రక్షించలేడు. ఫరో రథాశ్వములు వాళ్ళని రక్షించలేకపోయినవి. దేవుడే తన ప్రజలను రక్షించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి దైవజనమా, వర్తమానం వింటున్నటువంటి ప్రభు బిడ్డలరా, విశ్వాసులు సంపూర్ణులుగా ఉండాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. పరిచర్య ధర్మం జరగాల. గుర్తుపెట్టుకోండి, ప్రభు పిల్లల్ని ప్రేమించండి, సేవకుల్ని ప్రేమించండి. ఈ రోజున కొన్ని కొత్త బోధలు వస్తున్నాయి. దశంభాగాలు లేవు, కానుకలు లేవు. తప్పది. ఆ మాటలు వినబాకండి. బైబిల్లో కంపల్సరిగా వ్రాయబడింది. ప్రభు చిత్తమైతే వాటి విషయం తర్వాత తెలుసుకుందాం. దేవుని వర్తమానం వింటున్న నీవు స్వరానికి లోబడు, రక్షణ పొందు. ప్రభు తన మాటలు మన హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మా గొప్ప రక్షకుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృప చూపించండి నాయన. ప్రతిదినము కూడా ప్రభా, వీక్లీ వన్స్, వారానికి ఒకసారి ఈ వర్తమానాలు వింటున్నటువంటి బిడ్డలను అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించి తెలుసుకొని సత్యమును నమ్మి స్వతంత్రులుగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సమృద్ధిని ఆశీర్వాదాలు బిడ్డలకు తెచ్చండి. స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. సమస్త విషయాలు మీరు ఆదరించమని మా ప్రభు అయిన రక్షకుడు మీకు స్తోత్రం చెల్లిస్తూ, వినగల చెవి గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా, ఈ వర్తమానాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయండి. సమస్త విషయాలు మీరు మహిమ పొంది కృప అనుగ్రహించి బలపరచమని మా ప్రభు రక్షకుడు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సదాకాలము తోడేండునుగాక. ఆమెన్.